ఈవినింగ్ స్నాక్‌లోకి టేస్టీగా ఉండేలాగా స్వీట్ కార్న్ రోల్స్‌ని ఇప్పుడు చేసుకుందాము. ఒక బౌల్‌లోకి ఒక కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, తగినంత సాల్ట్ వేసుకొని దీంట్లోకి కొద్దిగా వాటర్‌ని పోస్తూ పిండిని ఉండలు లేకుండా కొద్దిగంత పల్చగా ఉండేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉడికించుకున్న స్వీట్ కార్న్‌ని తీసుకొని దీంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగంత కారం, ఉప్పు, గరం మసాలా కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కకు పెట్టేసుకొని ఒక పాన్ తీసుకొని పాన్ కొద్దిగంత హీట్ అయిన తర్వాత మిక్స్ చేసుకున్న మైదా పేస్ట్‌ని ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇలా రోటీస్ లాగా వేసేసుకోవాలి. 2 నిమిషాలు అలానే వదిలేస్తే మెల్లిగా పాన్ నుంచి సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోకి మిక్స్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ మసాలాని దీంట్లోకి వేసేసుకొని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. లాస్ట్‌లోకి అంచులోకి మనము మైదాని పేస్ట్ చేసుకొని ఇప్పుడు దానిలోకి పెట్టుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్‌లోకి ఒక్కొక్కటిగా వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలానే వదిలేసి 2 వైపులా బాగా వేయించుకున్న తర్వాత ఆయిల్‌లో నుంచి తీసేయడమే. మన స్వీట్ కార్న్ రోల్స్ రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్‌లో